సో తెలంగాణ రాజకీయాల్లో మరో వేడి రగిలించాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన పొత్తులో భాగంగా కలిసి వెళ్ళడం అనేది జరిగింది. సో ఈరోజు కొండగట్టులో కూడా తెలంగాణ ఎన్నికల్లో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో తెలంగాణలో ఇకపైన ఏ ఎన్నికలు జరిగినా కూడా జనసేన బీజేపీ రెండు కలిసే చేస్తాయి, రెండు పొత్తులో భాగంగా కలిసే ఉంటాయని చెప్పేసి కూడా చెప్పారు. సో టీడీపీ సంబంధించి మాత్రం ఇక్కడ ఎటువంటి మాటలు అయితే వినపడలేదు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, అలాగే ఎంపీ ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన అలాగే బీజేపీ కూటమిగా ఏర్పడినా కూడా ఇక్కడ కేవలం జనసేన బీజేపీ మాత్రమే పొత్తులో భాగంగా ఎన్నికలకు వెళ్ళడం అనేది జరిగింది. అలాగే ఈరోజు కూడా దాని విషయం పైన స్పష్టత ఇవ్వడం అనేది జరిగింది. ఇకపైన తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా కూడా జనసేన బీజేపీ రెండు కలిసే పోటీ చేస్తాయి. సో ఇక్కడ బీజేపీ వేరు కాదు, జనసేన వేరు కాదు అని చెప్పేసి కూడా చెప్పడం. తర్వాత గతంలో పవన్ కళ్యాణ్ జస్ట్ జనసేన పార్టీ అధ్యక్షుడే ఉండే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కాబట్టి ఇంకా ఇక్కడ తెలంగాణలో కూడా జనసేన పార్టీ బలపడే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో కూడా జనసేన పార్టీని బలపరుస్తాం, కార్యకర్తల్ని కూడా పెంచుతాం, అలాగే నాయకులను కూడా తయారు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది కూడా జరిగింది. సో మొత్తానికి ఇంకా తెలంగాణలో ఇకపైన ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇటు బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే అనుకోవచ్చు. అండ్ మరి గతంలో పోటీ చేసినా కూడా 8 స్థానాల్లో చేసినా ఎక్కడ కూడా డిపాజిట్లు రాలేవు కదా అని చెప్పేసి కూడా ఇదొక మాట కూడా మాట్లాడుతుంటారు. బట్ అప్పుడు జనసేన పార్టీ వేరు. తర్వాత మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో 21కి 21 స్థానాలు గెలిచి ఇప్పుడు జనసేన పార్టీ వేరని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే కేంద్రంలో కూడా జనసేన పార్టీ కీలకంగా ఉంది. అటు కేంద్ర సపోర్ట్ కూడా ఎప్పుడు జనసేన పార్టీకి ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఇకపైన జనసేన పార్టీ కార్యకర్తల్ని కూడా అంటే మొబిలైజ్ చేస్తాం, తర్వాత యాక్టివ్ చేస్తాం అండ్ బీజేపీ తోటి కలిసి పనిచేస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. ఒకవేళ బీజేపీ జనసేన ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక ఒకటైతే మాత్రం డెఫినెట్గా నెక్స్ట్ జరిగే ఎన్నికల్లో బీజేపీకి అంతో ఇంతో లాభం ఉండే అవకాశాలు ఉంటాయి. ఒక 2% ఓట్ బ్యాంక్ పెరిగినా కూడా భారతీయ జనతా పార్టీకి లాభం చేకూర్చే అంశం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇక్కడ బీజేపీ జనసేన రెండు పోటీ చేయడం వల్ల మరి కాంగ్రెస్కి దెబ్బ కొట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.